హాయ్ అండి. మొన్నైతే కట్ చేసుకున్నాం కదా చేపలు 3 పార్ట్స్ కింద చేసుకున్నాం కదా. అందులో ఫస్ట్ పార్ట్తో మనం ఇవాళ బిర్యానీ చేసుకుంటున్నాం. అయితే వీడియో అయితే చాలా పెద్దగా ఉందండి ఫిష్ బిర్యానీ. సో అందుకని నేను ఏం చేశానంటే ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని అన్నీ ప్రిపేర్డ్గా పెట్టుకున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే బిర్యానీ ప్రాసెస్ చూద్దాం. సో ఫస్ట్ అయితే చేపలు ఉన్నాయి కదా, ఆ చేపలకి మనం ఉప్పు పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే బిర్యానీ చేసేటప్పుడు విరిగిపోకుండా. సో బిర్యానీ కోసం కావాల్సిన ఆనియన్స్ కూడా ఒక పక్కన వేయించేసుకుంటున్నాం. ఈ మసాలా సామాన్లన్నీ మనం బిర్యానీ కోసం అదే ఫిష్ కోసం మ్యారినేట్ చేసుకోవడానికి మొత్తం అన్నీ మిక్సీ పట్టుకుంటాం. సో ఫిష్ ఫ్రై అయిపోయినాయి, ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ తయారు చేసుకుంటాం అనమాట. సో మసాలా పేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం పసుపు, ఇందాక మనం చూపించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ మిక్సీ పట్టుకొని, అలాగే కొత్తిమీర పుదీనా అవి కూడా వేసుకుంటాం. అలాగే ఒక ఆనియన్ ఒక టమాటా, మీరు కావాలంటే టమాటా స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ పెరుగు వేసి మిక్స్ చేసుకుంటాం మంచిగా. ఇదంతా కలుపుకొని ఇందులోని మనం చేపల్ని డిప్ చేసి ఒక మందపాటి గిన్నె తీసుకొని దానికి కొంచెం అడుగు అంటుకోకుండా ఆయిల్ అప్లై చేసుకొని ఇందులో డిప్ చేసిన ఫిష్ ముక్కలు దాంట్లో వేసుకొని మనం బిర్యానీ కోసం రెడీగా పెట్టుకుంటాం అన్నమాట. అలాగే మనం రైస్ కోసం మనం బిర్యానీ రైస్ బాస్మతి రైస్ కడుక్కొని దాంట్లో కూడా కొంచెం మసాలా, ఇప్పుడు ఈ మసాలాలంతా ఫిష్ కోసం, మనం బిర్యానీ కోసం కావాలి కదా. బిర్యానీ కోసం మనం మళ్ళీ స్పెషల్గా మసాలాలు పట్టుకొని అవి రైస్లో కలుపుకొని కుక్ చేసుకోవడానికి రెడీగా ఉంటాం అనమాట. అటు రైస్ ఇటు ఫిష్ రెండు ఒకటేసారి కుక్ చేసుకోవాలి. మనం ఒకేసారి కుక్ చేసుకుని 3/4 అయినప్పుడు అప్పుడు బిర్యానీ చేసుకున్నాం. సో ఫస్ట్ అయితే ప్రిపరేషన్ మెథడ్ మొత్తం చెప్పేశాను. మీరు కావాలంటే ఫిష్ ఫ్రై చేసుకొని ముందు రోజే పెట్టుకున్నారనుకోండి, ఆ నెక్స్ట్ డే ఈజీగా ప్రాసెస్ అంతా అయిపోతుంది. మధ్యలో అయితే గ్యాప్ పెట్టాను చూడండి, ఎందుకంటే కుక్ అయిందో లేదో తెలుసుకునేటప్పుడు మనం గరిటె కానీ ఏదైనా పెట్టినా కూడా ఫిష్ ముక్క విడిపోకుండా ఉండడం కోసం. సో ఇలా మొత్తం అయితే అరేంజ్ చేసేసుకున్నాం. సో బిర్యానీ కోసం రైస్ కూడా అరేంజ్ చేసేసుకున్నాం. సో ముందు రోజు కావాలంటే ఫిష్ ముక్కలు అరేంజ్ చేసుకోండి, కానీ రైస్ అరేంజ్ చేసుకోకండి అప్పటికప్పుడు చేసుకోవడానికి. ఫిష్ ముక్కలు ఫ్రై అయిపోయినాయి అనుకోండి, మనం ఇన్స్టెంట్గా బిర్యానీ చేసేసుకోవచ్చు కదా. ఇలా అయితే చాలా టైం పట్టింది, అందుకనే చెప్తున్నాను. ముందు రోజు మనం ఫిష్ ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నామంటే పొద్దున్నే లేచి మనం హాయిగా బిర్యానీ వండేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. సో నేనైతే ఇందులో మొత్తం అన్నీ రెడీగా పెట్టేశాను. నెక్స్ట్ వీడియోలో అయితే కుకింగ్ ప్రాసెస్ చూపిస్తాను. సో బీ రెడీ ఫర్ బిర్యానీ.